చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజం తప్ప వెంకటేశ్వర స్వామి విషయంలో వేరేది చెప్పడని నమ్ముతున్నారు కాబట్టి వెంటనే ప్రజాస్పందన తీవ్రంగా వచ్చింది అక్కడ. దానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయి నన్ను ఈ సమాజం ఎక్కడ వెలివేస్తుందో అని చెప్పేటువంటి ప్రయత్నం చేసి కొత్తగా మేమేదో మళ్ళీ హిందుత్వానికి మేమే ఛాంపియన్ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు తిరుమల గురించి మాట్లాడితే ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తాడు, నాకు సెకండ్ లైఫ్ ఇచ్చినటువంటిది ఆయన, నన్ను ఒక కారణం చేత బతికించాడు, ఆ కారణం కోసమే నేను పనిచేస్తాను అనేటువంటి నమ్మే వ్యక్తి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో వేరే రకంగా మాట్లాడతాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, దాన్ని మనం ఇక్కడ చర్చించుకోవడం కూడా అంత మంచి విషయం కాదని నా నమ్మకం. అవన్నీ ఆ రోజున 100 రోజుల్లో మా ప్రభుత్వం సాధించినటువంటి గొప్ప విజయాల గురించి మాట్లాడుకుంటూ మేము మాట్లాడిన 30 సెకండ్స్ డైవర్షన్ చేసింది మీరా అనేటువంటి ప్రశ్న మిమ్మల్ని మీరు అడగాలి. మేము మాట్లాడింది 30 సెకండ్స్, మీడియా దాన్ని 30 సెకండ్స్ 1 మినిట్ ప్రజెంట్ చేసింది. ఇమీడియట్గా ఓవర్ రియాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చేసిన తప్పు కళ్ళ ముందు ఉంది కాబట్టి డిఫెన్స్ మెకానిజంలో నుంచి వెలుగులేకొచ్చారు. ఆయన డిఫెన్స్ మెకానిజంలో నుంచి ఏదో చెప్పుకునేటువంటి ప్రయత్నం ఆయన చేసి ఆయన ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు పోయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడని ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. మరి మేము ఆ రోజు జరిగినటువంటి 1.5 అవర్ చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ వినండి. అవన్నీ మా విజయాల గురించే కదా మేము మాట్లాడింది. మేము ఎందుకు డైవర్షన్ చేయడానికి 3 నెలలు కావాలా మాకు? జూన్లో ఇన్ఫర్మేషన్ వస్తే ఇవాళ ఆత్మరక్షణలో పడి కొట్టుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఏమీ చెప్పుకోలేక కనీసం ఇక ఉన్న ఈ అస్తిత్వం కూడా పోతే ఇంకెవరు మిగలరు మా వెనకాల. ఇప్పటికే సొంత బంధువులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళే పక్క పార్టీ గూటికి చేరినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనపడుతోంది. రాజ్యసభ సభ్యులు పక్కన పార్టీల్లోకి వెళ్ళిపోయారు. సో ఇక రాజకీయంగా మనుగడ కూడా పోతుంది అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది రాజకీయ అంశం కాదు. అదొక పవిత్రమైనటువంటి ధార్మిక అంశం. మా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు నిబద్ధతతో నిజాయితీతో పనిచేసేటువంటి సంస్థగానే దాన్ని మేము చూస్తాం. వీళ్ళందరూ తీతీదే పాలక మండలి అంటారు. అది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి. దేవదేవుడు సర్వలోకాలని పాలించేవాడు ఆయన. ఆయనని పాలించే పాలక మండలి ఏంటి అసలు? అక్కడే ఉంది మీ మైండ్ సెట్. వైఎస్ఆర్సీపీ మైండ్ సెట్ ఎక్కడుందంటే అక్కడే తెలుస్తూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు, పాలక మండలి కాదు ధర్మకర్తల మండలి. మీరు యు ఆర్ జస్ట్ ఎ ట్రస్టీ. డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా ఆయన ఆవేదనని తిరుపతి సాక్షిగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఆయన సుదీర్ఘమైనటువంటి అంశాలని కూడా ప్రజల ముందు పెట్టారు. ప్రజల్లో చర్చ జరగాలని కోరుకుంటున్నాడు ఆయన. జరగాలి. ఎందుకనంటే ఇది రాజకీయాలతో సంబంధం లేదు. వ్యవస్థలకు అతీతంగా జరగాల్సినటువంటి చర్చ మీద ఆయన తన ప్రణాళికల్ని ముందు పెట్టాడు. జరగనియండి చర్చ, లెట్ ది డిస్కషన్ గో అని, దాంట్లో తప్పేముంది? ఆయన తన ఆలోచనల్ని ప్రజల ముందు పెట్టాడు. ఇంకా ఎన్నెన్ని మంచి ఆలోచనలు వస్తాయో కదా.